సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు శ్రీ హేమాడ్ పంత్ గారు విరచితమైన శ్రీ సాయి సచ్చరిత్రములోని 46వ అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను. ఈ అధ్యాయములో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట గురించి చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకొందము. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి అందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచునచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికవుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కాని ఎంతో దూరము నుండి కాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగులించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కాని నీవు చతురతతో తీగలను లాగొడ్చే వారు వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావు అని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడితెరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు, కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయో చేయని వానివలే నటించెదవు. నీ జీవితమునెవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపంలో నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మని అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతమునగుట. ఈ శరణాగతి, గొప్పతనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించనచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దన కాని దూరదేశమన గాని వానని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటనకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపంలో నుండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు చాందోర్కర్లు ఇద్దరును షిరిడీకు వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తను ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడు అని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసింది అని బలవంతపెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసిందనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకొనెదును అని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకుని వెళ్ళెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు, గ్వాలియరు పోవ నిశ్చయించెను. అతడి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవనని అనుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అతడి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జఠార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జఠారు మేనేజరు శ్రీరామ మందిరముకు ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులు ఉండిరి. కాశీలో 2 మాసం నుండిరి. అక్కడి నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదు అని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనను: యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అతట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడు అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్లి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరిచెను.
కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అన్న బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకునను. కండ్ల నీరు క్రమ్మెను, శరీరము గగ్గురు పుడిచెను, గొంతుక యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటమెక్కడి నుండి తెచ్చితివి అని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోనూ పుణతాంబేలును కలరనియు, వారు గయకుపోయే యాత్రికుల మంచి జడ్డలు చూచుతురనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసి తిని అనియూ చెప్పెను. షిరిడీలో బాబా ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పట్టమును చూచి దానినిమ్మని కోరుతున్ననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియూ చెప్పెను. శ్యామ పూర్వము జరిగినది జ్ఞప్తికి తెచ్చుకును. పూర్వము తనకు పట్టమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతోటి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములనియూ ఏర్పరిచెను. బాబా మాటలు అక్షరాల సత్యములనియూ, బాబాకు తన భక్తుల యందు ప్రేమ అమితమనియూ తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలోనొకరుగా భావించటివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరుగు వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయినని వారనుకునిరి. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 కాని 3 కాని 4 రూపాయలకు కాని కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదండ్రి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరకొనెను. శ్యామ తాచాపోతే బాబాను సమాధానము వేడగా, బాబా నాకు ఇల్లు కాని కుటుంబం కాని లేకుండటి చేత నేను ధనము విలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరములో నేను మోసపోయితిని అని అనుకునుచున్నారు. అట్లు కాదు. వాని కథను వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలిది నా జతగాండ్రగా ఉండేవారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి కాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యమును అపహరించనిచ్చెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నువడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరూ బద్ధవైరులేరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికెను. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపటిరి. వారి కర్మఫలంచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనుకరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి ఓదార్చవలను అనుకొంటిని. అందుచే నింత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుచే నేను వారి యజమాని వద్దకు తిరిగి పంపివేస్తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టితో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.